ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్, కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు. వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం ఏం కాదండి. బోర్డుకి నాకు చెప్పారు, నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్లో కూడా చెప్పాను గతంలో. కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది. నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు, బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. సార్, డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం అదే ఎంక్వైరీ తీరుతుంది కదా. మేము ఎట్లా చెప్తాం? రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. చూద్దామండి, దాన్ని చూద్దామండి. మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ఓకేనండి. అంటే డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పారు కదా, మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి బోర్డు తరపున లేదంటే అధికారుల తరపున? 50,000 చొప్పున 3 లక్షలు ఈఓ గారికి చైర్మన్ గారికి అందజేస్తాం. ఎంఎస్ రాజు ప్రకటించినట్లే మన ప్రశాంత్ రెడ్డి గారు 10 లక్షలు ఇస్తా అన్నారు. అదేవిధంగా సుచిత్ర ఎల్లా గారు కూడా 10 లక్షలు ఇస్తా అన్నారు. మిగిలిన బోర్డు మెంబర్లు అందరూ కూడా ఇచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. తీసుకోవాలి. ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్, కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు. వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం ఏం కాదండి. బోర్డుకి నాకు చెప్పారు, నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్లో కూడా చెప్పాను గతంలో. కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది. నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు, బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. సార్, డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం అదే ఎంక్వైరీ తీరుతుంది కదా. మేము ఎట్లా చెప్తాం? రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. చూద్దామండి, దాన్ని చూద్దామండి. మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ఓకేనండి. అంటే డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పారు కదా, మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి బోర్డు తరపున లేదంటే అధికారుల తరపున? 50,000 చొప్పున 3 లక్షలు ఈఓ గారికి చైర్మన్ గారికి అందజేస్తాం. ఎంఎస్ రాజు ప్రకటించినట్లే
మన ప్రశాంత్ రెడ్డి గారు 10 లక్షలు ఇస్తా అన్నారు. అదేవిధంగా సుచిత్ర ఎల్లా గారు కూడా 10 లక్షలు ఇస్తా అన్నారు. మిగిలిన బోర్డు మెంబర్లు అందరూ కూడా ఇచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. తీసుకోవాలి.